కూకట్పల్లి బాలిక హత్య కేసులో మిస్టరీ వీడింది. సహస్రను 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లు గుర్తించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లోనే ఉంటున్నాడు. దొంగతనం కోసం వెళ్లాడు. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటంతో హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు. సహస్ర ఇంటి పక్కన బిల్డింగ్ లోనే ఉంటున్నాడు బాలుడు. దొంగతనం కోసం వెళ్లి బాలిక ఉండటంతో హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వచ్చేటప్పుడు కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లోకి చొరబడి 80,000 చోరీకి ప్రయత్నించాడు. చోరీ చేస్తుండగా చూసిన సహస్ర కేకలు వేసింది. దీంతో వెంటనే ఆమెపై దాడి చేశాడు. సహస్రపై కూర్చొని గొంతు నులిమాడు. చనిపోయిందో లేదోనని ఆ తర్వాత గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకకూడదని విచ్చలవిడిగా కత్తితో పొడిచాడు. ఇక ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం అయితే మా ప్రతినిధి రాధిక సహస్ర ఇంటి నుంచే లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాధిక, అసలు ఏం మాట్లాడాలో కూడా అంతు చిక్కట్లేదు. అస్సలు అర్థం కాని సిచ్యువేషన్. ఒక 10వ తరగతి బాలుడు ఇలా చేశాడు అంటే నిజంగా అంటే ఎక్కడ లోపం ఉందో అర్థం కావట్లేదు. పేరెంటింగ్ లోపమా, ఎన్వైరన్మెంట్ లోపమా, ఎక్కడ ప్రాబ్లమో తెలియట్లేదు. కానీ అసలు అక్కడ కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, అసలు ఏం చెప్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, స్థానికులు కానీ వాళ్ళంతా? రైట్, మీరన్నట్టు 12 ఏళ్ల బాలికను అంత కిరాతకంగా చంపిన అబ్బాయి కేవలం 15 సంవత్సరాల, ఆ పాప కన్నా 3-4 ఏళ్ళు పెద్ద ఉన్న ఏజ్లో పెద్ద అయిన పిల్లోడు ఇంత కిరాతకానికి ఒడిగట్టాడు అంటే అసలు నమ్మశక్యంగానే లేదని చెప్పుకోవాలి. అంటే ఎంత విపరీతమైన హింసకు దారితీస్తుంది అనేది మనకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే సహస్ర ఇంటి దగ్గర ఉన్నాము. ఆపోజిట్ బిల్డింగ్లో నుంచి మనము కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ మనం ఒక్కసారి విజువల్స్ చూస్తే సహస్ర ఇంటి పైకి దూకిన బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ బొట్టు రెసిడెన్సీ అనే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ విజువల్ మనం క్లోజ్లో గమనించినట్టయితే చాలా దగ్గరగా సహస్ర వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ పక్కన జస్ట్ ఒక 1-2 ఫీట్ల డిస్టెన్స్ కూడా లేదు, చాలా దగ్గరగా ఉంది. ఇక్కడ నుంచి అతను చాలా ఈజీగా పక్క బిల్డింగ్లోకి దూకి ఈ కిరాతకానికి ఒడిగట్టాడనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే క్లూస్ టీం అంతా కూడా ఈ పక్క బిల్డింగ్లోకి చేరి అక్కడ ఏమైనా క్లూస్ దొరుకుతాయా అని చెప్పి క్లూస్ సేకరించే పనిలో ఉంది. అయితే మనం ఒక్కసారి సహస్ర ఇంటి దగ్గర విజువల్స్ చూస్తే కూడా అర్థమవుతుంది. విపరీతమైన చుట్టుపక్కల స్థానికులంతా కూడా ఆందోళన చేస్తూ, అంటే ఇక్కడే ఒక ఇళ్ళ మధ్యలో ఇంత దగ్గరగా ఉన్న ఇళ్లల్లోకి ఒక దొంగ, అది కూడా ఒక 15 ఏళ్ల కుర్రాడు, 10వ తరగతి చదువుతున్న పిల్లోడు ఒక బిల్డింగ్లోకి ఎవ్వరూ లేని సమయంలో లోపలికి ఎంటర్ అయిపోయి ఇక్కడ నుంచి పక్క బిల్డింగ్లోకి దూకి అక్కడ ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టడము, అది కూడా డబ్బుల కోసం 80,000 రూపాయలని దొంగిలించడం కోసం ఆ డబ్బుని తీసుకుంటుంటే ఆ అమ్మాయి చూస్తూ ఉంటే ఇటు అమ్మాయి ఎక్కడ వేరే వాళ్ళకి చెప్పి తన దొంగతనాన్ని బయట పెడుతుందో అనే ఉద్దేశంతో కిరాతకంగా 18 పోట్లు పొడిచి ఆ అమ్మాయిని ఇంత దారుణానికి ఒడిగట్టాడనే చెప్పుకోవచ్చు. అంటే మనకి జనరల్గా సోషల్ మీడియాలో వస్తున్న ఈ వీడియోస్ లేకపోతే బయట ఇట్లా కొంత క్రూయాలిటీ బాగా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. హింస బాగా పెరిగిపోయి ఇట్లాంటి వాటికి ఒడిగడుతున్నారని చెప్పుకోవచ్చు. 15 ఏళ్ల కుర్రాడికి ఇంత క్రైమ్ ఆలోచనలు, అంటే చాలా పక్కాగా ప్రణాళిక వేసుకొని ఒక పేపర్ మీద ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని ఒక ప్లాన్ గీసుకున్నాడంటే ఈ ఏజ్లోనే 15 సంవత్సరాల కుర్రాడు ఇంత పకడ్బందీగా ఒక ప్లాన్తో ఇక్కడికి వచ్చి ఇటు అమ్మాయిని ఇంత క్రూరంగా హత్య చేశాడు అంటే అతను ఒకవేళ 5 రోజుల నుంచి ఛేదిస్తే ఇప్పటికి పోలీసులకి కేసుని ఛేదించే దీంట్లో పడ్డారు.
ఒకవేళ దొరకకపోతే ఎంత పెద్ద క్రిమినల్గా అయ్యేవాడు అనేది ఊహించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది. విజువల్స్లో చూస్తున్నాము సహస్ర వాళ్ళ ఇంటి పక్కన బిల్డింగ్ ఏదైతే ఆ బాలుడు దూకిన బిల్డింగ్ ఏదైతే ఉందో అక్కడికి పోలీసులు చేరుకొని క్లూస్ టీం అంతా కూడా క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. ఆ దూకిన బిల్డింగ్ స్పాట్ దగ్గర నుంచి వాళ్ళు క్లూస్ సేకరించే పనిలో ఉన్నారు. సో ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ బాలుడిని అయితే ప్రస్తుతం విచారణ అయితే పోలీసులు చేస్తున్నారు. సో ఓవరాల్గా మనం ఒక్కసారి ఆ ఘటన జరిగిన సిచ్యువేషన్ మనం ఒక్కసారి చూసినట్టయితే ఇంత అంటే దొంగతనం కోసం సహస్ర వాళ్ళ ఇంట్లోకి వచ్చి ఆ దొంగతనం చేస్తుంటే చూసిన ఆ బాలికని ఇంత కిరాతకంగా మర్డర్ చేయటము అనేది దానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని పేపర్ మీద వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని ఒక క్లియర్ పిక్చర్ని ఆ అబ్బాయి పేపర్ మీద రాసుకొని మరీ చేశాడు అంటే ఎంత క్రుయాలిటీ మైండ్ అనేది పిల్లల్లో వస్తుంది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందాక ఇటు సహస్ర ఇంటి దగ్గర స్థానికులు మాట్లాడుతూ మనకి ఎన్టీవీ లైవ్లో మాట్లాడుతూ కూడా చెప్తున్నారు అంటే పబ్లిక్కి ఎలా హత్యలు చేయాలి ఎలా చేయకూడదు అనేది అసలు యూట్యూబ్ కంటూ ఒక నియంత్రణ లేదు, వీడియోస్కి ఒక నియంత్రణ లేదు, సోషల్ మీడియాలో నియంత్రణ లేకపోవటము, ఎలా మర్డర్స్ చేయాలి, ఎలా క్లూస్ దొరకకుండా అంటే 5 రోజుల పాటు పోలీసులకి అసలు ఇష్యూ తెలియలేదు, దాన్ని ఎలా ఛేదించాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో ఉంది. అంటే బిల్డింగ్కి ఒకవైపు సీసీ కెమెరాలు లేవు, పైన లోపలికి ఎవరు కొత్త వ్యక్తులు రాలేదు, పైన ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. సో ఇంత దారుణమైన దీనికి ఒడిగట్టడానికి మనకి ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న మారుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే అసలు పిల్లల్లో ఎట్లాంటి హింసపూరితమైన ఇది వస్తుంది అనేది ఎట్లాంటి హింసాపూరిత ఆలోచనలు వస్తున్నాయి అనేది దానికి చాలా వరకు సినిమాలు కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఎంత ప్రభావం చూపిస్తుంది వీళ్ళ జీవితాల్లో. పొద్దున లేస్తే ఇటు గ్యాడ్జెట్స్కి బానిసలుగా మారిపోయి ప్రతి ఒక్కటి కూడా ఫోన్లో అవైలబుల్, ప్రతి ఒక్కటి మన ఫోన్లో చూసేస్తున్నారు. మర్డర్స్ ఎలా చేయొచ్చు, ఎట్లాంటి క్రూరమైన పనులు చేయటానికి కూడా ఎట్లాంటి ఇది వాడచ్చు అనేది మనకి క్లియర్గా అన్నీ కూడా కనిపిస్తుంది. చివరికి చాట్ జీపీటీ లాంటి వాటిల్లో కూడా ఇట్లాంటి క్రూరమైన పనులు చేయటానికి ఎలా చేయాలి ఎలా చేయకూడదు, లేకపోతే యూట్యూబ్ దీంట్లో కూడా మనకు వీడియోస్ కూడా అందుబాటులో ఉండటంతో ఇట్లాంటి హింసాపూరితమైన మెంటాలిటీకి మైండ్ సెట్స్కి చిన్న పిల్లలు 15 ఏళ్ళ కుర్రాడు అంటే చాలా చిన్న పిల్లోడు, ఆ పిల్లోడు ఇంత పెద్ద దారుణానికి ఒడిగట్టాడంటే ఒక 12 ఏళ్ళ పసిపాప అన్నం పుణ్యం ఎరగని ఒక చిన్న పాపని హాలిడేస్ వర్షాలు కారణంగా ఒక 2 రోజులు హాలిడేస్ ఇస్తే ఆ పాప ఇంట్లో ఉంటే ఇంత దారుణానికి ఒడిగట్టారని చెప్పుకోవాలి. సో మనం విజువల్స్లో చూస్తున్న బిల్డింగ్ ఏదైతే చూస్తున్నామో ఆ పక్క బిల్డింగ్ బొట్టు రెసిడెన్సీ దగ్గర నుంచి యువతలకి దూకడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది. ఆ స్పేస్ నుంచి చాలా సునాయాసంగా ఆ బాలుడు ఈ పక్క బిల్డింగ్లోకి దూకి ఈ దారుణానికి ఒడిగట్టాడని చెప్పుకోవచ్చు. అంటే హృదయ విదారకంగా ఆ అమ్మాయిని అన్ని కత్తిపోట్లు 18 కత్తిపోట్లు పొడిచి ఆ అమ్మాయిని అంత దారుణంగా ఇటు మర్డర్ చేయటం అనేది తల్లిదండ్రులకి తీరని శోకంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతి తల్లిదండ్రులకి అంటే పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులను కూడా కదిలించిన మర్డర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైనా తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు పిల్లల్ని ఇంట్లో వదిలి వెళ్ళాలంటేనే ఒక భయకంపితమైన సిచ్యువేషన్. అంటే ఎవరు ఎక్కడి నుంచి ఎలా అటాక్ చేస్తారు, దేనికోసం ఎలా అటాక్ చేస్తారు తెలియదు. చిన్న చిన్న పిల్లల్ని కూడా ఇటు చంపుతూ ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలా మంది తల్లిదండ్రుల్ని ఒక భయాందోళనకు గురి చేసే సిచ్యువేషన్ గానే చెప్పుకోవాలి. చాలా తక్కువ డిస్టెన్స్ మనం విజువల్లో చూస్తే కూడా అంత తక్కువ డిస్టెన్స్లో ఆ బాబు పక్క బిల్డింగ్లోకి దూకడము, దొంగతనం చేస్తుంటే ఒక అమ్మాయి చూసి ఇటు దొంగ అని అరవటము, అది ఎక్కడ పేరెంట్స్కి లేకపోతే ఇతరులకి చెప్తారు, పోలీసులకు చెప్తారనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని అంత దారుణంగా అంత చిన్న పాపని 12 ఏళ్ళ చిన్న పాపని ఇంత కిరాతకంగా మర్డర్ చేయటం అనేది అసలు ఎటు దారి తీస్తుంది, సొసైటీ ఎటుపోతుంది, ఇంత చిన్న పిల్లలకి ఇంత క్రూయల్ మైండ్ ఎలా వస్తుంది అనేది ఒక భయాందోళన అనేది ఆవేదన అనేది కనిపిస్తుంది. ఇక్కడ కింద స్థానికులు కూడా వాళ్ళ ఇంటి దగ్గర స్థానికులు మాట్లాడుతున్నప్పుడు కూడా అసలు ఇంత జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు అంటే ప్రతి ఇళ్లలో మినిమం మ్యాండేటరీగా సీసీ కెమెరాలు అరేంజ్ చేసుకోవాలి అని చెప్తున్నా కూడా ఇక్కడ ఎక్కడా కూడా చుట్టుపక్కల బిల్డింగ్ పైన కావచ్చు కింద కావచ్చు ఎక్కడా కూడా సీసీ కెమెరాలు అనేవి లేకుండా ఉండటం మనం చూస్తున్నాము. పక్క బిల్డింగ్లో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు కనిపించని పరిస్థితి. దొంగతనాలు జరిగినా లేకపోతే ఇంకేదైనా జరిగినా కూడా అసలు క్లూస్ కాదు, పైన క్లూస్ టీమ్ అంతా వెతుకుతున్నారు,
కానీ అక్కడ ఎక్కడ కూడా వాళ్ళకి పైన ఆధారాలు దొరికే అవకాశాలు కూడా లేవు. వాళ్ళు థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ బాలుడు చాలా ఈజీగా ఇంకొక బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్లోకి దూకడానికి కూడా అంత తక్కువ డిస్టెన్స్లో ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేవి చాలా చిన్న చిన్న సందులు మనకి ఇక్కడ హైదరాబాద్లో చాలా తక్కువ స్పేస్లో కట్టుకునే నిర్మాణాలు ఉంటాయి. సో ఇంత చిన్న గల్లీలో ఆ బాబు చాలా ఈజీగా పక్క బిల్డింగ్లోకి దూకటము, ఇంత దారుణానికి ఒడిగట్టడము అనేది చాలా మందిని, ఇటు చిన్న పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కదిలించేస్తున్న ఇష్యూ అనే చెప్పుకోవాలి. సో క్లూస్ టీమ్ అయితే ఇటు క్లూస్ సేకరణ అనేది చేస్తున్నారు. సహస్ర ఇంటి ముందర ఆందోళన అయితే కొనసాగుతుంది. నిన్నటి వరకు అంటే ఇవాళ మధ్యాహ్నం వరకు కూడా ఒక సస్పెన్షన్ ఉందని చెప్పుకోవాలి. ఇవాళ ఫాదర్ అని ఒకవైపు సోషల్ మీడియాలో ట్రోల్ అవ్వటము, వైరల్ అవ్వటము, ఒకవైపు ఎవరు అసలు ఒక మహిళ కీలక పాత్ర పోషించింది అని కాసేపు అలా అనేక వార్తలు వచ్చిన తర్వాత ఇంత దారుణానికి ఒడిగట్టింది కేవలం ఒక 10th క్లాస్ చదువుతున్నా 15 ఏళ్ళు, సుమారుగా 15 ఏళ్ళు అప్రాక్సిమేట్లీ ఉంటాడు ఆ 10th క్లాస్ అబ్బాయి అని అంటే, ఇంత చిన్న ఏజ్లో ఇంత క్రూయల్ మైండ్తో ఉండి ఇంత క్రూయల్గా అంత కిరాతకంగా ఎలా అన్ని కత్తిపోట్లతో ఆ అమ్మాయిని మర్డర్ చేశాడు అనేది మాత్రం చాలా ఆవేదన కలిగించే విషయంగా మనకు కనిపిస్తుంది. సో చిన్నపిల్లలు ఆడపిల్లల్ని బయటికి పంపించాలంటేనే భయపడిపోతున్న పేరెంట్స్కి ఇళ్ళ దగ్గర పేరెంట్స్ హైదరాబాద్లో బ్రతకాలి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ పని చేసుకుంటేనే కుదరదు. సో కుదురుతుంది కాబట్టి ఇక్కడ ఇద్దరు పనులకు పోయినప్పుడు పిల్లల్ని ఇంటి దగ్గర వదిలి వెళ్ళాలి, ఎవరు పెద్దవాళ్ళు సంరక్షణ లేకుండా వదిలి వెళ్ళాలి అంటే వణిగిపోయే విధంగా మనకి బయట సిచ్యువేషన్స్ చూస్తే అర్థమవుతుంది. క్రుయాలిటీ బాగా పెరిగిపోయినట్టుగా కూడా అర్థమవుతుంది. సో ఇంత క్రూయల్ సొసైటీగా మారటానికి రీజన్ ఏంటి, పునాదులు ఏంటి అనేది వెతకాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందని చెప్పుకోవాలి. సో ఇక్కడ ఈ బిల్డింగ్ థర్డ్ ఫ్లోర్ నుంచి ఆ అబ్బాయి అక్కడి నుంచి దూకడము అంటే ఎంత ప్రణాళికగా మనం ఒక్కసారి ఆ పేపర్ చూస్తే కూడా అర్థమవుతుంది. ఎలా చేయాలి, ఎక్కడి నుంచి దొరకకుండా కాపాడుకోవటానికి ఎలా చేయాలి ఏంటి అని అంత క్లియర్గా అబ్బాయి స్కెచ్ చేసుకుని ఈ దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అంటే ఇది ఫస్ట్ దొంగతనంగా కూడా చెప్పడానికి లేదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ దొంగ అయితేనే ఇంత పక్కా ప్రణాళిక గీసుకోవడానికి కూడా అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉంది. సో ఇంత పక్కా ప్రణాళిక 10th క్లాస్లోనే ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఈ విధంగా ప్లాన్స్ స్కెచ్లు వేసి ఇంత మర్డర్కి కూడా భయపడలేదు. జనరల్గా అంత చిన్న ఏజ్లో మర్డర్ లాంటివి అని అంటేనే కొంత చూడటానికే భయపడతారు. కానీ ఆ అబ్బాయి పదే 18 కత్తిపోట్లు ఆ చిన్న పాప మీద అంత అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటే అసలు ఎంత క్రూయల్ మెంటాలిటీగా ఆ అబ్బాయిని మనం చూడొచ్చు. అంటే గతంలో ఇంకా ఏమైనా ఇట్లాంటి దొంగతనాలు లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనే అనుమానాలు కూడా ఉన్నాయి. కింద స్థానికులు మాట్లాడుతూ, సహస్ర ఇంటి దగ్గర స్థానికులు మాట్లాడుతూ కూడా అసలు ఇంత దారుణాలు జరుగుతుంటే అసలు సొసైటీ ఎటుపోతుంది అనే ఒక ఆవేదన అయితే ప్రతి ఒక్కరిలో కూడా కనిపించింది. సో సహస్ర తల్లిదండ్రులకు ఒక కడుపు కోతనే కాదు, చాలా మంది తల్లిదండ్రుల గుండెల్లో ఇది ఒక ఆందోళనని రేకెత్తించే అంశం అనే చెప్పుకోవాలి. అంత చిన్న ఏజ్లో ఒక చిన్న పాపని స్కూల్ హాలిడేస్ వచ్చిన కారణంగా ఇంట్లో వదిలిపెట్టిపోతే ఇంత దారుణం జరగటము ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. అసలు చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి. కొంత చీకటి పడింది అని అంటే ఎప్పుడు ఇంటికి వస్తారు అని చెప్పి తల్లిదండ్రులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇంకా ఇంటికి కూతురు రాలేదు లేకపోతే వైఫ్ రాలేదు అని భయపడుతున్న సిచ్యువేషన్. కానీ ఒక దొంగతనానికని వచ్చిన ఒక చిన్న కుర్రాడు 12 ఏళ్ల పసిపాపని, అంత చిన్న పాపని ఇంత దారుణంగా హింసించి అంత క్రూరంగా కిరాతకంగా మర్డర్ చేయటం అనేది అందరిలో కూడా ఆందోళన రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి. సో ఇట్లాంటి క్రూయల్ మెంటాలిటీస్గా మారటానికి, అంత చిన్న ఏజ్లో ఇంత క్రూయల్గా మారటానికి అసలు పునాదులు ఎక్కడున్నాయని ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి సమాజంలో ఉందనే చెప్పుకోవచ్చు.